But why Pakistan is supporting Bangladesh, sir? ఇక్కడ ఇది సందట్లో సైడేమియా టైపు పరిస్థితి పాకిస్తాన్. ఎందుకంటే మన దగ్గర ఓల్డ్ సిటీలో ఒక సామెత ఉంది, ఖాయానై పియానై గ్లాస్ ఫుటా చేయానదు అని. పాకిస్తాన్ వేసే వేషాలన్నీ ఇప్పుడు అట్లా ఉన్నాయి. పాకిస్తాన్ సంబంధించినంత వరకు ఈ వరల్డ్ కప్ పార్టిసిపేషన్ అన్నది వాళ్ళకి చాలా అవసరం. కానీ దీని వెనుక ఒక 6 నెలలు ఏడాది పరిస్థితులు గమనించినా, లేదంటే ఛాంపియన్స్ ట్రోఫీ, అంతకుముందు ఏషియా కప్, వీటన్నిటి సిచ్యువేషన్స్ గమనించినా పాకిస్తాన్లో సెక్యూరిటీ థ్రెట్ అన్నది అందరికీ ఉంది. మన 2 దేశాల మధ్య క్రికెట్ కూడా అంత గొప్పగా ఏం సాగట్లేదు. 2007 నుండి బయలాటరల్ టూర్స్ లేవు. ఎక్కడ ఆడినా మనం న్యూట్రల్ వెన్యూస్లో ఆడుతున్నాము. అఫ్కోర్స్ 2023లో మన దగ్గరికి పాకిస్తాన్ వచ్చింది, కానీ 25 ఛాంపియన్స్ ట్రోఫీ వాళ్ళ దగ్గర అయింది, మనం పోను ఉన్నాం. వీ విల్ నాట్ పార్టిసిపేట్ అంటే దానికి మనకు గల్ఫ్లో ఆడే అవకాశం ఇచ్చారు. అఫ్కోర్స్ మనం ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాము. ఏషియా కప్ కూడా క్రికెట్లో ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ అనేది ఏషియాలో క్రికెట్ స్ట్రెంథన్ కావడానికి ఏషియా కప్ ఆర్గనైజ్ చేస్తుంది. ఏషియా కప్ ఫైనల్స్ గెలిచాం మనం. ఇదే మొహసిన్ నఖ్వీ ఇంటరిమ్ మినిస్టర్, ఏసీసీ చైర్మన్ అతను పీసీబీ చైర్మన్, తర్వాత ఇంటరిమ్ మినిస్టర్ పాకిస్తాన్ గవర్నమెంట్కు. ఆ టోర్నమెంట్లో కూడా మన వాళ్ళు పోస్ట్ టాస్ క్యాప్టెన్స్ హ్యాండ్ షేక్ను అవాయిడ్ చేశారు, ప్లస్ పోస్ట్ మ్యాచ్ కూడా హ్యాండ్ షేక్స్. అప్పటికి ఎందుకంటే మన పైన తీవ్రవాద సంఘటనలు జరిగాయి, మన దేశం మీద అటాక్ చేశారు, మన వాళ్ళని మతం పేరు అడిగి అందరినీ అమ్మాయికుల్ని కాల్చి చంపారు. మీకు అది తెలుసు, అది పుల్వామా సంఘటన. భారతదేశం గివ్ బ్యాక్ ఖచ్చితంగా ఒక్క రకంగా చూస్తే మన దగ్గర చాలా మంది వ్యతిరేకించేది ఏంటంటే మన దేశం పైన ఈ రకంగా హింసాత్మకంగా దాడులు చేస్తున్నారు, మనల్ని పూర్తిగా శత్రువులుగా పరిగణించి అన్ని రకాలుగా మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు వాళ్ళతో ఎందుకు ఆడాలని. కానీ ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద గేమ్, ప్లస్ భవిష్యత్తులో మనము ఒలింపిక్స్ కానీ ఇంకేదన్నా హోస్ట్ చేయాలన్నా, క్రికెట్ కూడా ఒలింపిక్ స్పోర్ట్గా వస్తుంది కాబట్టి వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని మనము ఒక రకంగా క్రీడాభావంతోనే, క్రీడా స్ఫూర్తితోనే వాళ్ళతో క్రీడా సంబంధాలు కొనసాగిస్తున్నాం. కానీ ఈ ఏషియా కప్ విషయంకి వచ్చేసరికి మొహసిన్ నఖ్వీ ఏం చేశాడో తెలుసా మీకు? కప్పు గెలిస్తే, మీరు కప్పు గెలిచారనుకోండి, మీ కప్పు ఇవ్వాలిగా, విజేత మీరు ఇవ్వాలి సార్. సరే, నేను చైర్మన్ను, నా నుండి మీరు తీసుకోవడం ఇష్టం లేదు, మీకు వేరే ఇంకొక అఫీషియల్తో ఇప్పించచ్చుగా, ఇప్పించాలి. ఎంతటి మూఢుడు అంటే, నేను మూర్ఖుడు అన్నాను, మూఢుడు అంటాను. ఆ కప్పు ఇవ్వలేదు. నేను ఇస్తాను, నా చేత్తో తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు అని కప్పును కప్బోర్డ్లో పెట్టుకున్నాడు దుబాయ్లో. ఏమన్నా అర్థం ఉందా? ఎప్పుడైనా విన్నారా ఈ మాట ఎక్కడైనా? ఇప్పటికీ ఆ కప్ మన వాళ్ళ చేతికి రాలేదు. ఇలా క్రికెట్కు సంబంధించి పూర్తిగా ఒక స్పోర్టివ్ ఎన్వైరన్మెంట్లో, ఎకో సిస్టంలో గేమ్ను మనం చూడాల్సిన దానికి పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ, పాకిస్తాన్ ప్రస్తుతం ఉన్న పీసీబీ చైర్మన్ కానీ, మిగతా వాళ్ళు కానీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించి ఒక రకంగా డ్రామాలు చేస్తున్నారు. డ్రామా ఎందుకు అంటున్నా అంటే, మీరు ఇందాక అడిగిందే పాకిస్తాన్ ఎందుకు వరల్డ్ కప్ సంబంధించి ఏదో మాట్లాడుతుంది, బైకాట్ చేస్తుంది అంటున్నారు, ఇవన్నీ అన్నారు చూసారా? ఇదంతా కూడా ఏమి చేయదు, ఇవన్నీ పోస్చరింగ్ మాత్రమే. అతను మొహసిన్ నఖ్వీ ఒక పొలిటీషియన్ అమ్మా, ఈజ్ నాట్ ఎ క్రికెటర్. పొలిటీషియన్ అన్నప్పుడు ఏమవుతుంది, మీరు మెజారిటీ పాకిస్తాన్లో కామనర్స్కి ఒక భావన ఏం కలుగుతుందంటే, ఇండియాకు వ్యతిరేకంగా బైకాట్ చేస్తామన్నాడు, అంతకుముందు కప్పు కూడా ఇవ్వలేదు వాళ్ళకి గెలిస్తే, మిగతా విషయాల గురించి ఎవరు పట్టించుకోరు. కానీ ఈ పోస్చరింగ్ ఏదైతే ఉందో దీన్ని వాళ్ళు అర్థం చేసుకునేది ఎలా అంటే, ఓకే మొహసిన్ నఖ్వీ ఇండియాకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడ్డాడు. ఎందుకు నిలబడుతున్నావు? ఏం అవసరం? ఒకవేళ పాకిస్తాన్ నిజంగానే కనుక వరల్డ్ కప్ బైకాట్ చేస్తే వాళ్ళ క్రికెట్ పూర్తిగా అతలాకుతలమవుతుంది. ఐసీసీ తీవ్రమైన శాంక్షన్స్ని విధించే అవకాశం ఉంది. ఒకటి, మిగతా ఐసీసీ ఈవెంట్స్లో ఎక్కడ వాళ్ళని భవిష్యత్తులో ఆడనివ్వరు. రెండోది, బైలాటరల్ టోర్నమెంట్స్, బైలాటరల్ సిరీస్లు ఏవైతే మిగతా దేశాలతో ఆడతారో వాటి మీద కూడా ఈ మెంబర్ బోర్డ్స్ అన్నీ కూడా వాటి మీద రెస్ట్రిక్ట్ చేయమని చెప్పి ఐసీసీ వాళ్ళకి చెప్తుంది. అది కాకుండా పాకిస్తాన్ క్రికెటర్స్ విదేశాల్లో లీగ్స్లో ఆడాలంట, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ సంబంధించి ఏదన్నా కూడా దాని మీద రెస్ట్రిక్షన్స్ పెడుతుంది. విదేశీ క్రికెటర్లు ఎవరైనా పాకిస్తాన్లో పోయి ఆడాలన్నా కూడా ఈ బోర్డ్స్కి చెప్తుంది వాళ్ళకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ ఇవ్వకండి అని.
నష్టపోయేది ఎవరు? ఎవరైతే బాయ్కాట్ చేశారో వాళ్ళే. పాకిస్తాను అసలు బాయ్కాట్ చేసే అవకాశం లేదు, కానీ ఇదేంటంటే బిల్డప్ ఇస్తుంది. అదే. మనకు తెలిసిన కొన్ని రిపోర్ట్స్ ప్రకారం కూడా వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి మోసిన్ నక్వీ పోయాడు లాస్ట్ వీక్. పోయి చెప్పింది ఏంటంటే, ఆయనతో మాట్లాడాడు, బయటకు వచ్చి నెక్స్ట్ ఇంకో ఫిబ్రవరి 3-2 వరకు డిసైడ్ చేస్తా అన్నారు ఆయన అన్నాడు. నిజానికి వేరే సోర్సెస్ చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఆయన పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా నక్వీకి చెప్పాడంట, అయ్యా బైకాట్ చేయకు, బైకాట్ వరకు పోతే ఎక్స్ట్రీమ్ ఇబ్బంది అవుతుంది, బైకాట్ కాదు కానీ వేరే ఏమైనా ప్రొటెస్ట్ చేయండి అని చెప్పని. ప్రొటెస్ట్ చేయడానికంటే ముందుగా నేను ప్రొటెస్ట్ చేస్తానని చెప్పాల్సిన అవసరం ఏముంది? నీకు అనిపిస్తే అలాంటిది ఏమైనా ఉంటే ప్రొటెస్ట్ చేయి. ఇంకొక థ్రెట్ ఏం ఇస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ పాకిస్తాన్ బైకాట్ చేస్తుంది, చేయమనండి. భవిష్యత్తు ఉంటుందా పాకిస్తాన్ క్రికెట్కు? ఆల్రెడీ పాకిస్తాన్ క్రికెట్ ఇస్ ఇన్ డోల్డ్రమ్స్. వాళ్ళ ఎకానమీ చాలా దారుణమైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది. క్రికెట్ కూడా ఒక రకంగా పాకిస్తాన్ క్రికెట్ బాగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది, అస్తవ్యస్తంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఐసీసీ నుండి వచ్చేవి 300-350 కోట్లు వీటిని నష్టపరుచుకుంటుందా? పాకిస్తాన్ ఏదైనా ప్రస్తుతము ఒక రకంగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. ఎక్కువగా పొలిటీషియన్స్ ఏం చేస్తారు, ఏదన్నా ఉంటే దాంట్లో ఒక బ్రౌనీ పాయింట్ అంటారు దాన్ని, ఓ పాయింట్ స్కోర్ చేయడానికి ఓ మాట చెప్పడం. ఫార్మర్ క్రికెటర్స్ ఇప్పుడు నజమ్ సేతి అని పీసీబీ ఫార్మర్ చీఫ్, తర్వాత రమేష్ రాజా ఫార్మర్ టెస్ట్ కెప్టెన్ అండ్ మొన్నటి వరకు పీసీబీ చీఫ్గా ఉన్న వీళ్ళందరితో కూడా మీటింగ్ జరిగాయి ఎవరికి, నక్వీకి. వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే, పాకిస్తాన్ ఫార్మర్ ప్లేయర్స్ అయినా వీళ్ళు ఎవరైనా చెప్పిన మాట ఏంటంటే, అనవసరంగా వరల్డ్ కప్ బైకాట్ చేయొద్దు, చేస్తే మనకే నష్టం. ఈ నష్టాన్ని భర్తీ చేయడమో పూర్తి చేయడమో ఎవరితో సాధ్యం కాదు, భవిష్యత్తు కూడా అంధకారం అవుతుంది, పాకిస్తాన్ క్రికెట్కు అవకాశాలు సన్నగిలుతాయి. ఇప్పటికే ఆ దేశంలో ఏంటి సెక్యూరిటీ కన్సర్న్స్ ఉన్నాయి, అందుకని చాలా టీమ్స్ అక్కడికి పోవడానికి ఇష్టపడవు. వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళ మ్యాచ్లు కూడా గల్ఫ్లో ఆడతారు, దుబాయ్లో కానీ లేకపోతే షార్జాలో కానీ వాళ్ళ మ్యాచెస్ జరుగుతాయి, న్యూట్రల్ వెన్యూస్లో ఆడుతున్నారు. అలాంటప్పుడు పాకిస్తాన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అనవసరంగా ముందుకొచ్చి ఏదో మాట్లాడుతుంది. మిగతా ఐసీసీ సభ్య దేశాలు అన్నీ కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేయట్లేదు. బంగ్లాదేశ్ విషయంలో కూడా ఒక పాకిస్తానే ఇప్పుడు పరిస్థితి. ఇంకొక జోక్ చెప్పనా మీకు, బంగ్లాదేశ్ను ప్రస్తుతము ఐసీసీ స్టాండ్ బైలో పెట్టింది. ఎందుకు అంటే, ఒకవేళ పాకిస్తాన్ కనుక ఈవెంట్ని బైకాట్ చేస్తే అప్పుడు బంగ్లాదేశ్ కెన్ రీప్లేస్ పాకిస్తాన్. ఎలా అంటే, బంగ్లాదేశ్ ఏం కోరుకుంది, ఇండియాకు వచ్చి ఆడము, శ్రీలంకలో ఆడతాం, ఓకేనా? అలాంటప్పుడు శ్రీలంకలో ఆడడానికి బంగ్లాదేశ్కి అవకాశం వస్తుంది, ఎందుకంటే పాకిస్తాన్ అన్ని మ్యాచ్లు శ్రీలంకలో ఆడుతుందిగా. నష్టపోయేది ఎవరు? పాకిస్తాన్. అంటే ఎవరైతే వద్దనుకున్నారో వాళ్ళే మధ్యలో వచ్చి సపోర్ట్ చేసి బాయ్కాట్ చేసినందుకు అసలు ఏ రకమైన లోకల్ స్టాండీ లేదు పాకిస్తాన్కు. ఆ టీము వాళ్ళ సెక్యూరిటీ కన్సర్న్స్తో మేము ఆడమంటున్నారు, సరే వాళ్ళకి కావాల్సింది లభించింది, ఐసీసీ ఒక డెసిషన్ తీసుకుంది. మరి మీకెందుకు బాధ? మీరు బంగ్లాదేశ్కు సాలిడారిటీ ఎక్స్ప్రెస్ చేయడానికి మీ దేశానికి సంబంధించిన మీ క్రికెట్ వ్యవస్థ, మీ క్రికెటర్ల భవిష్యత్తు, దీన్ని ఎందుకు నాశనం చేయాలి?